గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకుంటే కడప రాజకీయాల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక పక్క అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్గా ఒక పక్క సునీత గారు, అలాగే ఇంకో పక్క షర్మిల గారు పోటీ చేస్తున్నారు. అలాగే షర్మిల గారు, సునీత గారు రోడ్ల మీదకి వచ్చేసి కొంగు చాపుకుంటూ మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. రోడ్ల మీద నడవడం అనేది కూడా మనం చూస్తున్నాము. అలాగే వాళ్ళు ఎక్కడ సభలు పెట్టినా సరే అల్లర్లు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి చూడలేకనే విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారు అని చెప్పి కూడా అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీయే రేపటి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పుని నిర్ధారించే అంశాలు. ఆ రెండు అక్కడ కేవలం ఆ స్థానిక ఎన్నికలనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్త ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎందుకంటే నిన్న మనం చూసాం షర్మిల కన్నీళ్ళు, సునీత కన్నీళ్ళు. ఏ విధంగా వాళ్ళ సభల్లో అల్లర్లు, కొంతమంది అరాచక శక్తులు, రౌడీ మూకలు వాళ్ళని ఆ బస్సు యాత్ర దగ్గర, లేకపోతే జై జగన్ అనే నినాదాలు మనం చూసిన దీంట్లో షర్మిల బరస్ట్ అవుతారు. ఏది ఒకవైపు పులి బిడ్డని గర్జిస్తూనే ఉంది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని సవాల్ చేస్తోంది. కానీ మరి ఆడ బిడ్డగా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎందుకని ఈ పరిస్థితి ఆమె ఊహించలేదు. ఏది రాజశేఖర్ రెడ్డి కూతురికి వాళ్ళ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి, కొంగు చాచి ఓట్లు అడిగే పరిస్థితి. అంటే భిక్ష, ఓట్ల భిక్ష కోరుతోందన్నమాట. ధర్మ భిక్ష కోరుతున్నారు. ధర్మం చేయమంటున్నాం ఏదో అంటారు చూసావా, బాబు ధర్మం చేయండి, అమ్మ ధర్మం చేయండి అన్నట్టుగా వీళ్ళు ఓట్లని ధర్మం చేయమంటున్నారు. అంటే న్యాయం చేయండి అని కోర్టుల చుట్టూతా తిరిగారు, న్యాయస్థానాల చుట్టూతా తిరిగారు. హంతకులకు శిక్ష పడే పరిస్థితి కనపట్లేదు. న్యాయస్థానాల్లో వివేకానంద రెడ్డి హంతకులకు శిక్ష పడలేదు కాబట్టి ప్రజా కోర్టుకి వచ్చారు. ప్రజలే అంతిమ నిర్ణేతలంటూ మీరే చెయ్యండి, ధర్మాన్ని నిలబెడతారా, అధర్మం వైపు ఉంటారా, హంతకుల పార్టీకి ఓటేస్తారా, బాధితుల పార్టీకి ఓటేస్తారా అని ఆమె సవాల్ చేస్తోంది, అడుగుతోంది అనమాట. ఇక్కడేమో కొంగు చాచి ఓట్లు అడగటం, అక్కడేమో గొడ్డలి భయం. ఏది అటు గొడ్డలి భయానికి ఓటేస్తారా, ఇటు వీళ్ళ యొక్క కన్నీళ్ళకి కరిగిపోయి ఓట్లేస్తారా? ఈ కొంగు చాచి అడగడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అంటే జగన్ గారిని ఓడించమనా, లేదంటే ఆవిడ పార్టీని గెలిపించమని అడుగుతున్నారు? రెండు. ఏది హంతకుడు పార్లమెంట్కి వెళ్ళటానికి వీల్లేదు. అవినాష్ రెడ్డి హంతకుడిగా సిబిఐ నిర్ధారించింది. గూగుల్ టేక్అవుట్లు అవే చెప్పాయి. హంతకులు హత్యకు ముందు ఆ ఇంట్లో ఉన్నారు, హత్య తర్వాత ఆ ఇంటికే చేరారు. గూగుల్ టేక్అవుట్ అది చెప్పింది. సిబిఐ ఛార్జ్షీట్లో ఈయన ఏ8 ముద్దాయి. వివేకానంద రెడ్డి చనిపోలేదు, వివేకానంద రెడ్డిని చంపేశారు. చంపేసిన వాళ్ళకి ఈయన టికెట్ ఇచ్చాడు జగనన్న. చిన్నాన్న హంతకులను జగనన్న కాపాడుతున్నాడని ఇంటింటికి తిరిగి చెప్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అది చూడలేక విజయమ్మ అమెరికా వెళ్ళిపోయింది. ఏది ఇక్కడ అన్న ఒకవైపు, చెల్లి ఒకవైపు, మరి నలిగిపోయే పరిస్థితి. తల్లి మనసు కదా, మనం చూసాం. ఏది ఆయన అభ్యర్థుల లిస్టు వదిలాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అభ్యర్థుల లిస్టు వదులుతూ తల్లిని రమ్మన్నాడు. మరి భయంతో వచ్చిందో ప్రేమతో వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ముద్దు పెట్టింది. ఆ లిస్టు రిలీజ్ చేసేటప్పుడు పక్కన ఉంది. సేమ్ సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఎవరు పిలిచారు? కూతురు పిలిచింది. ఇడుపులపై ఘాట్కి వెళ్ళింది, ప్రార్థన చేసింది, ఆశీస్సులు ఇచ్చింది. ఇది మా కుటుంబానికి అగ్ని పరీక్ష అని కూడా అంది. భగవంతుడు నా కూతురు షర్మిలకి న్యాయం చేయాలి, గెలిపించాలన్నట్టుగానే ప్రార్థనలు చేసింది. ఇక్కడ ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి భయం, ఇటు షర్మిల యొక్క ప్రేమ, వీటి మధ్య తను ఉండలేక అమెరికా పోవటం. అక్కడ మనవడు ఉన్నాడు కదా, ఎవరు మొన్న పెళ్లి కొడుకు రాజారెడ్డి, మరి అక్కడికి వెళ్ళి మరి ఆ కొత్త జంట వాళ్ళ దగ్గర ఉండటానికి వెళ్తుందో ఏదో. మొత్తానికి విజయమ్మ పరిస్థితి ఒక కంట నీరు, ఒక కంట మరి ఆనందం. ఇప్పుడు ప్రజలు ఇవాళ నిర్ణయించాలి. ఏది తీర్పు ప్రజలు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతారా, షర్మిల వైపు మొగ్గుతారా? ఇష్యూ ఏంటి, అజెండా ఏంటి? వివేకానంద రెడ్డి హత్య. వివేకానంద రెడ్డి చివరి కోరిక షర్మిలను ఎంపీగా గెలిపించటం. ఈ హత్య జరిగింది కూడా దానికే. ఏది వివేకానంద రెడ్డి హత్య కడప లోక్సభ సీటే దానికి కారణమని సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది అనమాట. చనిపోబోయే ముందు చిన్నాన్న మా ఇంటికి వచ్చాడు, నన్ను ఒత్తిడి చేశాడు, ఒప్పించాడు,
2 గంటలు ఆయన నన్ను బలవంతం చేస్తే నేను ఒప్పుకున్నాను. ఏది పులివెందుల, కడప, ఇక్కడ రాజశేఖర రెడ్డి వారసులే ప్రతినిధులుగా ఉండాలి అనే ఒక ప్రగాఢమైనటువంటి కాంక్ష వివేకానంద రెడ్డిది. అప్పుడే అక్కడున్న ప్రజలకు న్యాయం చేస్తాం. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏంటి, ఆయన ద్వారా లాభం ఆ ప్రజలకి, కడప లోక్సభకి ఆయన ఏం తెచ్చాడు అని అడుగుతాను. స్టీల్ ప్లాంట్ ఏమైనా సాధించాడా? స్టీల్ ప్లాంట్ కోసం ఏమైనా మాట్లాడా? ప్రత్యేక హోదా ఏమైనా జగనన్న తెచ్చాడా? ప్రత్యేక హోదా కేంద్రం మెడలోంచి తెస్తానన్నాడు, ఈయన మెడలో ఉంచాడు తప్ప కేంద్రం మెడలు ఉంచలేకపోయాడు అంటూ ఆమె ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాను. ఏమైంది నీ జంబో డిఎస్సి అని ఇచ్చావా? డిఎస్సి ఉద్యోగాలు ఎంతమంది టీచర్ పోస్టులు ఇచ్చావు? అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఒకటి కాదు కదా. జాబ్ క్యాలెండర్ ఏమైందని, సాక్షి క్యాలెండర్ సంవత్సరం ఇస్తున్నారు. సంక్రాంతి పండగ కల్లా జనవరి 1వ తారీఖు సాక్షి పేపర్తో పాటు క్యాలెండర్ ఇస్తున్నావు. సాక్షి క్యాలెండర్ కాదు, నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అని ఇట్లా ఫెయిల్యూర్స్ని ధ్వజమెత్తుతోంది. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను విమర్శిస్తోంది. అసలు ఇతను రాజశేఖర రెడ్డి వారసుడే కాదని, ఏది తండ్రి ఎలా కడపని, పులివెందులని అభివృద్ధి చేశాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, సంక్షేమం ఎంత చేశాడు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి ఇవాళ ప్రజల గుండెల్లో ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం తెస్తానని దగా చేశాడు. కంప్లీట్ వైఫల్యాలే కాదు, ప్రజలందరినీ కూడా సంక్షోభంలోకి నెట్టాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడంటూ ఆయన హామీలన్నీ కూడా మోసాలని చెప్తాను. ఏది ప్రతి హామీ ఆయన నెరవేర్చలేదని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న పరిస్థితుల్లో ఇవాళ షర్మిల భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇవాళ షర్మిల సభల్లో గొడవలు చేయడం. అంటే షర్మిల గారి సభలో గొడవలు చేయడానికి కారణం ఆయన అభిమానులే తప్ప జగన్ గారు పర్సనల్గా ఏం చేయించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ లేకుండా వాళ్ళు గొడవలు చేయరు కదా. ఏదైనా సరే నీకు ఒక పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారంటే, ఇప్పుడు జనసేన కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేశారంటే అది ఎవరికి చెందుతుంది? పవన్ కళ్యాణ్కే కదా. పవన్ కళ్యాణ్ తను పిలిపిస్తాడు, ఏమని, కౌలు రైతులు ఆదుకోండి అంటాడు. వాళ్ళందరికీ సేవ చేస్తారు. వరదలు వచ్చాయి అందరికీ పంచండి అంటారు. మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళు, కూరగాయలు పంచుతారా? లేదా? పార్టీ అధినేత ప్రత్యక్షంగా చెప్పచ్చు, పరోక్షంగా చెప్పచ్చు, మద్దతు లేకుండా వీళ్ళు వెళ్ళరు కదా. ఏది అవతల ఉన్నది ఎవరు? రాజశేఖర రెడ్డి కూతురు. రాజశేఖర రెడ్డి కూతురికే ఈ పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఏ ఆడబిడ్డకి ఇక్కడ రక్షణ ఉంది? ఒక షర్మిల కన్నీళ్లు కాదు ఇవాళ చూడాల్సింది, ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల కన్నీళ్లు చూడాలా. ఇప్పుడు మహిళలంతా ఎక్కడ షర్మిల కన్నీళ్లకి కరిగి ఓట్లు అటేస్తారో అని రేపు ఆయన భార్యను దించుతున్నారని కూడా మనం ప్రచారం చూస్తున్నాం. భారతిరెడ్డి గారు రేపు 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఆమె అక్కడే వారం రోజులు మకాం వేస్తారని, ఇంటింటికి కూడా ఆమె కూడా తిరిగి తన భర్తని గెలిపించమని, లేదు తన బావమరిది మరిది మేనమామ కొడుకు అవినాష్ రెడ్డిని గెలిపించమని భారతీయే ఇప్పుడు అక్కడ క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి కాబోతుంది. అంటే సవాళ్ళు ఇప్పుడు ఎవరి మధ్య? వదిన మరదళ్ళ సవాల్. ఇప్పుడు మరదళ్ళు ఇద్దరు ఇవాళ తిరగబాటు. ఏది? అన్న మీద తిరుగుబాటు, వదిన మీద తిరుగుబాటు. ఇవాళ ఏంటి? వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి షర్మిలను గోడకేసి కొట్టాడంట. అది నిజమా? అది చెప్పాలా? ఏది? నేను కొట్టలేదని ఆయన చెప్పాలి, కొట్టాడని ఈమె చెప్పాలి. ఇవాళ అది ఎవరు తీసుకెళ్తున్నారు? జనసేన పవన్ కళ్యాణ్ 2-3 సార్లు అన్నారు. ఏ అన్న అయినా చెల్లిని గోడకేసి కొడతాడా? ఇప్పుడు చెల్లి వచ్చి ఆస్తులు వాటా అడిగింది అనుకో, ఆమె వాటా ఏదో ఆమెకి ఇస్తారు. తండ్రి చెప్పుకుంటాడు కదా, ఈ వాటా నీది, ఈ వాటా వాళ్ళది అని. అమ్మ ఇంకా బతికే ఉంది కదా. వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి విభేదాలు ఏమున్నాయి? ఎందుకు ఇవాళ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడిందంటే దీనికి అనేక కారణాలు. విజయసాయి రెడ్డి ఏమంటున్నాడు? అదేదో కుటుంబ వ్యవహారం అంటున్నాడు. ఆమె ఏదో చారిత్రాత్మక తప్పిదం చేసింది కాంగ్రెస్ పార్టీలో చేరి అని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయసాయి రెడ్డి అంటాడు. అంటే విజయసాయి రెడ్డి అతని స్థాయి ఏంటి? అతను రాజశేఖర రెడ్డి కూతురునే విమర్శించే స్థాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ద్వారా ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, రాజశేఖర రెడ్డి పెంచిన మొక్కలు వీళ్ళంతా. ఎవరు? విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన బొమ్మతో కదా వీళ్ళు వచ్చింది. అలాంటి రాజశేఖర రెడ్డి కూతురునే చారిత్రాత్మక తప్పిదం చేసిందని
ఎవరిది చారిత్రాత్మక తప్పిదమో చెప్పాల్సింది విజయసాయి రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రజలు. ఇవాళ బంతి ఎక్కడుంది? ప్రజా కోర్టులో ఉందన్నమాట. అంతిమ నిర్ణేతలు ప్రజలే అని చెప్తోందన్నమాట. ఇప్పుడు ఇది కుటుంబ వ్యవహారం కాదు అని ఆమె ధీటుగా సమాధానం చెప్పింది విజయసాయి రెడ్డికి కూడా. ఏది? ఇది మా కుటుంబ వ్యవహారం కాదు, వివేకానంద రెడ్డి హత్య వ్యవహారం. హత్య కుటుంబ వ్యవహారమా? ఎవరు చంపారు అనేది అది కుటుంబ వ్యవహారమా? ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి, ఇంటింటికి పులివెందుల్లో కడప జిల్లాలో కనెక్ట్ అయినటువంటి వివేకానంద రెడ్డి ఏ ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళని తీసుకువెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో వాళ్ళ భూ తగాదాలు పరిష్కరించినటువంటి మా చిన్నాయన ప్రజానాయకుడు. ఆయన హత్య అది కుటుంబ విషయం కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం కుటుంబ విషయం కాదు. ఇది జనానికి సంబంధించిన అంశం, జననేత హత్యకు సంబంధించినటువంటి అంశం. జనమే తెలుస్తారు. దీని యొక్క నిర్ణయం జనమే తీసుకోవాలి. కాబట్టి జనం కోర్టులోకి నేను వచ్చానని ఒక లాజిక్గా మాట్లాడుతోంది ఎవరు? షర్మిల. లాజిక్ లేకుండా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అవినాష్ రెడ్డి ఏమంటాడు? నిన్న కూడా మాట్లాడాడు. ఏమంటాడు అవినాష్ రెడ్డి? నేనేంటో నా మనస్తత్వం ఏంటో మీకు తెలుసు అంటాడు. నేనేంటో నా మనస్తత్వం ఏంటో మీకు తెలుసు అని ఆయన చెప్పినా ఇప్పటికీ నువ్వెందుకని బాహాటంగా నిర్భయంగా చెప్పలేకపోతున్నావు? ఈ హత్యకు నాకు సంబంధం లేదు, ఈ హత్య జరిగిన రోజు నేను పలానా చోట ఉన్నాను, ఇది నా మీద తప్పుడు ప్రచారం. ఇప్పుడు 3 ఏళ్ల నుండి ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయంటాడు. ప్రతిపక్షాల నిన్ను ఛార్జ్షీట్లో చేర్చింది, నీ మీద ఛార్జ్షీట్ వేసింది తెలుగుదేశమా? నీ మీద ఛార్జ్షీట్ వేసింది జనసేన, బీజేపీనా? ఛార్జ్షీట్ వేసింది ఎవరు? సిబిఐ. నీ మీద అభియోగాలు మోపింది, నిన్ను A8గా నిన్ను చేర్చింది సిబిఐ. మీరు విమర్శించాల్సింది సిబిఐని విమర్శించండి, కానీ ప్రతిపక్షాలు నన్ను 3 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నాయి, నేనేంటో నా మనస్తత్వం ఏంటో నా స్వభావం ఏంటో ఈ ప్రజలందరికీ తెలుసు అని అతను అమాయకంగా నటించిన జగన్మోహన్ రెడ్డి షర్మిల మేనమామ. ఆయనే చెప్పాడు కదా, రవీంద్రనాథ్ రెడ్డి అతను ఎవరో తుడుస్తున్నాడు, ఎర్రగంగిరెడ్డి రక్తం గడుగుతున్నాడు, కట్లు కడుతున్నాడు, పాపం మన అమాయకుడు అవినాష్ రెడ్డి నిలబడి చూస్తుండిపోయాడు, చేసిందంతా గంగిరెడ్డే అని ఆయనే బాహాటంగా మైక్లో చెప్పినప్పుడు పక్కనే ఉన్నాడు అవినాష్ రెడ్డి. అవును. దాన్ని ఏమైనా ఖండించాడా? వెంటనే లేచి మైక్ తీసుకున్నాడా? రవీంద్రనాథ్ రెడ్డి దగ్గర మైక్ తీసేసుకుని లేదు ఆయన చెప్తోంది కరెక్ట్ కాదు, నేను అక్కడ లేను అని చెప్పాలి కదా. నాకు దీనికి సంబంధం లేదు అని నువ్వు బాహాటంగా ప్రకటించాలి కదా. ప్రతిపక్షాలు ఏదో నన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే అందుకే ఇప్పుడు ఆయన ఏదో అభ్యర్థిని మారుస్తున్నారని, ఆయన బదులు ఎవరు అభిషేక్ రెడ్డిని రంగంలో దించుతున్నారని నిన్న షర్మిల కూడా చెప్పింది. ఏమని? నేను గెలిచాను, హంతకుడిని మారుస్తున్నాడు అంటే అర్థం అతను హంతకుడు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా అని చెల్లె అంటోంది. అవును. కడప ప్రజలు, పులివెందుల ఓటర్లు ఇవాళ వాళ్ళే డెసిషన్ మేకర్స్, డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు అధర్మం ఉంది. గొడ్డలి భయంతో ఓటేస్తారా? షర్మిల కన్నీళ్లకు కరిగి ఓటేస్తారా? పరారైన విజయమ్మ తిరిగి వచ్చేలా చేస్తారా? లేదు పరారైన విజయమ్మ ఇక అమెరికాలోనే స్థిరపడిపోయేలా చేస్తారా? చూడాలి. యా సార్, చూడాలి. ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.